హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీమిక్స్తో కేక్ ప్రీమిక్స్తో మనము కప్ కేక్స్ అనేవి ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. అండ్ సేమ్ అండి, కేక్ కూడా ఇదే రెసిపీ ఉంటుంది, డిఫరెంట్ ఏమీ ఉండదు. ఇది ఎగ్ ఫ్రీ కేక్ ప్రీమిక్స్ అన్నమాట. సో మనకి ఎగ్తో వస్తుంది, అలాగే ఎగ్ ఫ్రీ కూడా ఉంటుంది. లాస్ట్ టైం ఎగ్తో మనం ఎలాగా చేయాలి అనేది కూడా నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇదైతే ఎగ్లెస్ అన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. సో ఒకసారి మీరు చూడండి. ఇది మనకి 5 kgsతో వస్తుందండి, పిల్స్బరీ అన్నమాట. సో ఎక్కువ యూజ్ చేసేది అంటే ఇదే బ్రాండ్, చాలా బాగుంటుంది. అండ్ మనకి బేకరీస్లో కానీ ఇండస్ట్రియల్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ వీటిలో మనకి చాక్లెట్ ఇలాగా ఫ్లేవర్స్ కూడా కొన్ని దొరుకుతాయి అన్నమాట. ఇదైతే వెనిలా, దీంతోనే మనం కోకో పౌడర్ మిక్స్ చేసుకుని చాక్లెట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది సపరేట్గా మనకి 1 kgలో దొరకదు కాబట్టి ఇది మన దగ్గర కూడా అవైలబుల్ ఉందండి, 1 kg ప్యాకెట్స్ అనేవి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా 1 బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో నేను కేక్ మిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను, 2 cups అనేది. అండ్ ఎగ్ కేక్ ప్రీమిక్స్తో అంటే మనము కేక్లో ఎగ్స్ అనేవి ఫస్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత అలాగే ఎసెన్స్ కానీ కేక్ జెల్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి. సో అది కొంచెం నార్మల్గా మనం ఇంకా హోమ్ మేడ్ చేసినట్లనే అంత పని ఉంటుంది. సో దీంట్లో ఎగ్ ఫ్రీ బెనిఫిట్ ఏంటి అంటే మనం జస్ట్ ఇలాగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి తగినంత. మనకి అక్కడ వాటర్ క్వాంటిటీ కూడా మనకి అక్కడ ఇస్తారనమాట దాని మీద. కాకపోతే మనం ఆ క్వాంటిటీ పిండి అనేది తీసుకోలేదు కాబట్టి నేను ఇలాగ చూపిస్తున్నాను, క్వాంటిటీ ఏం చెప్పట్లేదు. సో మనకి ఎంత కావాలో రిబ్బన్ లాగా పడే అంత వరకు వాటర్ అనేది తీసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. మనం నార్మల్గా కేక్ బ్యాటర్ అనేది ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే ఉండాలి. నెక్స్ట్ స్క్రాపర్తో ఇలాగైతే మొత్తం చుట్టూ ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. అండ్ మిక్సింగ్ మాత్రం చాలా బాగా చేసుకోవాలి. బీటర్ అవైలబుల్ ఉంటే బీటర్తోనే చేసుకుంటే చాలా మంచిదండి. దీంట్లో ఒకటి ఏంటి అంటే మనకి కేక్ ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం ఏదో తగులుతూ తినేటప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించకుండా ఉండాలి అంటే మాత్రం బీటర్ యూస్ చేయాలి. సో నేనైతే హ్యాండ్ విస్కర్తోనే చాలా బాగా మిక్స్ చేశాను, చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్ అనేవి. సో అందుకే నేను ఇంతగా చెప్తున్నాను, మనము మిక్సింగ్ మాత్రం చాలా బాగా చేసుకోవాలండి. అండ్ లాస్ట్లో 2 tablespoon ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఆయిల్ అంతా కూడా మనము చాలా తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తామండి. సో మనం ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం దేనికైతే గ్రీస్ చేసుకొని నార్మల్గా కేక్ చేసుకోవాలంటే కేక్ ప్యాన్కి గ్రీస్ చేసుకున్న ఆయిల్ అనేది దీన్ని వేసుకోవచ్చు బ్యాటర్ని. లేదు అంటే కప్ కేక్ అనుకుంటే కప్ కేక్ లైనర్స్లో మనము బ్యాటర్ని హాఫ్ వరకు వేసుకొని ఆ తర్వాత మనం బేక్ చేసుకోవాలండి. ఓవెన్లో అయితే 180 degrees సెంటీగ్రేడ్ దగ్గర 20 minutes సరిపోతుంది. నార్మల్గా బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు పొయ్యి మీద కూడా చేసుకోవచ్చండి, ప్రీ హీట్ పెట్టుకొని. సో ఈ ఆయిల్ వేసేది ఇదంతా కూడా క్లిప్ నా దగ్గర మిస్ అయ్యాయండి. సో చూసారు కదా, మనకి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. నేను చిన్న చిన్న కప్ కేక్స్ కూడా ఎక్స్ట్రా పిండిని ఇలాగ మధ్యలో పెట్టడం వల్ల ఒక సైడ్ కేక్స్ అనేవి మనకి రంగు అనేది ఈక్వల్గా రాలేదు, అంతేను. బేక్ అవ్వడం అయితే అన్నీ కూడాను లోపల ఈక్వల్గానే బేక్ అయ్యాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, ఇది జెన్యున్గా చెప్తున్నాను అనమాట. అండ్ నా పరంగా అయితే ఎగ్కి ఎగ్లెస్కి డిఫరెన్స్ ఏది బాగుంది అంటే నాకు ఎగ్గే బాగుంది అనిపించింది, ఇంకా చాలా బాగుంది అనిపించింది ఎగ్లెస్ కంటే. కానీ ప్రిపేర్ చేయడం కష్టం అండి అది. సో ఈ ఎగ్లెస్ అనేది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి దూది ఎలా ఉంటుందో అంత మెత్తగా ఉన్నాయండి. జస్ట్ ఫింగర్ అనేది మనం ప్రెస్ చేస్తే కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అలా ఉన్నాయి అంత స్పాంజీగా కప్ కేక్స్ అనేవి. సో మీరు దీంట్లో ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అంటే పిండి కలిపేటప్పుడు మాత్రం చాలాసేపు విస్క్ చేయాలండి, బాగా మిక్స్ అవ్వాలి. బీటర్తో అయినా కానీ ఒక 3 to 4 minutes అనేది బీట్ చేయాలా, అప్పుడే మనకి చాలా బాగుంటాయి ఈ ప్రీమిక్స్ కేక్స్ అనేవి. అండ్ జస్ట్ పిండిని కలిపి కప్ కేక్ లైనర్స్లో వేసేయడమే, అంత త్వరగా మనమైతే కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవైతే నేను కూడా ఈ ప్రీమిక్స్ అనేది ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేశానండి. ఇంతవరకు నేను ఎగ్తో చేస్తున్నాను కానీ ఎగ్లెస్ చేయలేదన్నమాట. సో నేను సేల్ చేయడానికి తెచ్చాను కాబట్టి సో నేను ట్రై చేశాను, ఎలా ఉన్నాయి అనేది రివ్యూ కూడా చెప్తున్నాను. చాలా అయితే బాగున్నాయి. అండ్ కస్టమర్స్ కూడా చాలామంది తీసుకున్నారు, ఆల్రెడీ 20 kgs దాకా సేల్ కూడా అయ్యింది. అండ్ చూస్తున్నారు కదా మనకి ఎంత స్పాంజీగా ఉన్నాయో.
ఎవరైనా కానీ యూస్ చేయాలనుకుంటే చేసుకోండి. ఎందుకు అంటే మనం ఏదైనా పార్టీస్ అయితే బయట కప్ కేక్స్ అనేవి ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా. సో బయట నుంచి తెప్పించే బదులు అంత కాస్ట్ పెట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.